ఐటీసీ బంగారు భవిష్యత్తు వారి సహకారంతో సొసైటీ ఫర్ సంపూర్ణ గ్రామ స్వరాజ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది కలిసి పాఠశాల ప్రాంగణంలో స్వచ్ఛత సేవ ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ ద్వారా పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం మరియు పరిశుభ్రతను కాపాడుకోవడం వంటి అంశాల పట్ల కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయుల నేతృత్వంలో గ్రామంలోని ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు స్వచ్ఛ భారత్, సమర్థ భారత్, ప్లాస్టిక్ మానండి, పర్యావరణాన్ని కాపాడండి వంటి నినాదాలతో ప్రజలకు సందేశం అందించారు. ర్యాలీ ద్వారా గ్రామ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 60 మంది, విద్యార్థులు పాల్గొన్న ఉపాధ్యాయుల సంఖ్య 4 ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎన్జీఓస్ నుండి ఎస్ రంగారావు ఏపీఓ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్వచ్ఛత సేవ గురించి ప్రాముఖ్యతను వివరించారు. పాఠశాల హెచ్ఎం శాంతన్ కుమార్ విద్యార్థులకు మార్గదర్శనం చేస్తూ వారి భవిష్యత్తుకు పరిశుభ్రత ఎంత ముఖ్యమో వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ పాయం భద్రమ్మ, ఎస్ఎస్ జిఎస్ ఎన్జీఓ మరియు సిఓస్ ముత్యాలరావు, రాజేష్ మరియు గ్రామ పెద్దలు, హెల్త్ వర్కర్స్ ద్వారా విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించడమే కాకుండా ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యాన్ని తీసుకొచ్చింది.